ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా టీడీపీ జోన్ ఇన్ఛార్జి అయిన సుబ్బారెడ్డికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. టౌన్లో టౌన్లోను ఎంట్రన్స్లో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే NH-44 విద్యాపాలకి దగ్గర ఒక ఐరన్ హోల్డింగ్, తర్వాత LIC ఆఫీస్ దగ్గర ఒక ఫ్లెక్సీ ఉంటే దాంట్లో ఆ రెండు ఫ్లెక్సీల దగ్గర సుబ్బారెడ్డి ఫోటో ఏదైతే ఫ్లెక్సీలో ఉందో దాని వరకు చిచ్చేయడం జరిగింది. దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. దాని 2 కేసులు డోన్ టౌన్లో కట్టడం జరిగింది. దాంట్లో మా టీము, మా డోన్ టౌన్ సిఐ గారు, SI గారు, వాళ్ళ టీం అంతా ఎవరు ఈ పని చేశారని చెప్పి దర్యాప్తు చేసి 4 రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి, ఈడిగా రవికుమార్, ఇరుకల్లి పవన్ కుమార్ అలియాస్ పవన్, చింతమాను తిరుమల రంగస్వామి అలియాస్ రంగా అలియాస్ రఫీ. దీంట్లో ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గానికి సంబంధించిన సపోర్ట్ చేసే ఒక నాయకుడు టౌన్లో. అతని ప్రోద్బలం మేరకు మిగతా 3 రవికుమారు, పవన్ కుమారు, రంగస్వామి అలియాస్ రఫీ వీళ్ళు ఫ్లెక్సీలు చించేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కాబట్టి ఆ ఫ్లెక్సీ చించేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చించేశారని చెప్పి దాని మీద 2 పార్టీల వాళ్ళు ఘర్షణ పడే ఇది ఉందని చెప్పి వాళ్ళు ఒక కుట్రపూరితమైన దీంతో ఈ ఫ్లెక్సీని చించేయడం జరిగింది. దాంట్లో వాళ్ళని 4 అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశాము. వాళ్ళు అడ్మిట్ అయ్యారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా అన్ని పార్టీల వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. టౌన్లో కానీ ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కానీ ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చించేయడం, లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ఒక దోషాలు, వ్యక్తిగత దోషాలు ఇవి చేస్తే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయి. అట్లనే జనాల్ని మిస్లీడ్ చేసే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మొన్న ఇటీవల మీకు మా సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. యాత్రా సినిమాని అంగన్వాడీ వర్కర్స్, తర్వాత వార్డు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 10 మందిని తీసుకెళ్లి యాత్రా సినిమా చూడాలి, ఆ రోజు హాలిడే ఇస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినట్లు ఒక ఫేక్ ఒక జియో ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దాంట్లో కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక పార్టీ మీదో లేకపోతే ఒక గవర్నమెంట్ మీదో వ్యతిరేకత భావం జనాల్లో కలగజేసే విధంగా చేసేది ఒకటి. తర్వాత ఈ ఫ్లెక్సీలు ఏంటంటే ఒక పార్టీ మీద ద్వేషాలు పెంచుకొని ఘర్షణ వాతావరణం, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చే క్రియేట్ చేయడానికి వీళ్ళు కుట్ర పని చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అప్పుడు నోటిఫికేషన్ రానప్పటికీ కూడా ఇప్పటి నుంచే మానిటర్ చేస్తూ ఉంది. మేము కూడా గట్టిగా ఇటువంటి దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా ఇటువంటి ఫ్లెక్సీలు చిచ్చేయడం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పర్సనల్గా ద్వేషపూరితమైన మెసేజ్లు కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ క్రియేట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అట్లాంటి చేయొద్దని, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.
చెప్పి